హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మండే టు సండే డైట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. డైట్ చేయాలనుకునే వాళ్ళకి అందరికీ ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి సపరేట్గా చేయాలి అండ్ మనం సపరేట్గా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. డైట్ చేయాలని ఉన్నా చేయలేక ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను ఇక్కడ చూపించబోయే రెసిపీస్ ఏంటంటే వితిన్ 10 మినిట్స్లో చాలా ఈజీగా కుక్ చేసుకునే విధంగా నేనైతే చూపించబోతున్నాను. డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నేనైతే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ని అయితే చూపిస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ కోసం నేను ఇక్కడ క్వాకర్ రోల్డ్ ఓట్స్ని అయితే తీసుకున్నాను. ఇందులో నేను మిక్స్డ్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే ఓట్స్, బార్లీ, హోల్ వీట్, రాగి, ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం 5 మిక్స్ చేసి ఉంటాయి. ఇలా మిక్స్ చేసి ఉన్నది తీసుకున్నా పర్వాలేదు, లేదా మీరు ప్లెయిన్గా రోల్డ్ ఓట్స్ని తీసుకున్నా పర్వాలేదు. వాటిని నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి. అలాగే ఇక్కడ నేనైతే కోకోనట్ మిల్క్ని అయితే యూజ్ చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ ప్లేస్లో మీరు బాదం పాలైనా పర్వాలేదు, సోయా పాలైనా పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా తీసుకున్న ఓట్స్లో ఆ మిల్క్ వేసేసుకొని అందులో నేను ఇక్కడ చిటికెడు దాల్చిన చెక్క పొడిని అయితే వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క పొడి ఏంటంటే మన చుట్టూ ఉన్న బల్లీ ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం అది తినేటప్పుడు. ఈ విధంగా వేసుకొని చిటికిడి వేసుకున్నాను. మరీ ఎక్కువగా ఏమీ వేసుకో అవసరం లేదు. చిటికిడి వేసుకుంటే మనకు చూస్తారా కలర్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా ఓపెన్ చేసి చూసామంటే మనకి మిల్క్ మనం చూసారా అన్ని పాలు వేసామా థిక్గా అయిపోయింది. ఈ విధంగా మనకి థిక్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులో మనం స్వీట్నెస్ కోసం డేట్స్ ఏం వేయలేదు కదా, డేట్స్ వేసుకోవచ్చు లేదా హనీ 1 టేబుల్ స్పూన్ హనీని వేసుకొని మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ని కూడా వేసుకొని ఒక ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకున్నామంటే అంతే అండి. చాలా సింపుల్గా దీన్నైతే వితిన్ 2 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పిస్తా అలాగే బాదం పప్పు వేసుకున్నాను. 1 బనానా తీసుకున్నాను. నేను పైన కొంచెం మళ్ళీ గార్నిష్ చేసుకున్నాను నట్స్తో. అయితే ఈ విధంగా మనం వితిన్ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మనకి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అయితే అనిపించదు. ఈ ఓట్స్ తీసుకున్న తర్వాత స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నేను ఇక్కడ సలాడ్ని చూపిస్తున్నాను. మనం వీక్లో 1 or 2 డేస్ అయినా కంపల్సరీగా సలాడ్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ అయితే సలాడ్ని చూపిస్తున్నాను. నేను ఇక్కడ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుని తీసుకున్నాను. స్వీట్ కార్న్తో సలాడ్ని అయితే చూపిస్తున్నాను. ఇందులో నేను క్యారెట్ అలాగే కేరా వేసుకున్నాను. ఫ్రై చేసుకున్న పల్లీలు కొన్ని తీసుకున్నాను. అలాగే చిటికెడు పెప్పర్ కొంచెం వేసుకున్నాను. అలాగే మన దగ్గర పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, ఆ సీజనింగ్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పిజ్జా సీజనింగ్స్ అలాగే ఓరిగానో కొంచెం చిటికెడు వేసుకున్నాను. అది మంచి ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది సలాడ్కి. దానికోసం నేను కొంచెం చిటికెడు అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే వేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం స్పైసీ కోసం రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసుకొని మనం వేసిన స్పైసీస్ అన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని తీసుకున్నామంటే మనకి టేస్టీ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ ప్లేస్లో మీరు చనా తీసుకోవచ్చు, లేదా బాయిల్ చేసిన పల్లీలను కూడా తీసుకోవచ్చు. క్యారెట్, కీరా అన్నీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి లంచ్ వరకు ఆకలి అయితే అనిపించదు. ఇప్పుడైతే థర్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. థర్డ్ రెసిపీ వచ్చేసి పోహాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పోహా కూడా
చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మనకి వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలన్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనికోసం అయితే నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. కొన్ని పలుకులను కూడా వేసుకున్నాను. పలుకులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ పోహాకొచ్చేసి టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికము, బీన్స్ వేసుకున్నాను. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం కుక్ అయిన తర్వాత నేనైతే గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అలాగే మీడియం సైజ్ టమోటోని కూడా యాడ్ చేసుకున్నాను. టమోటో కూడా వేసుకుంటే ఇందులో టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే టమోటోని కూడా వేసుకోండి, యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని గ్రీన్ పీసెస్ కూడా వేసుకున్నాను. వీటన్నింటిని రెడ్ చిల్లీ వచ్చేసి ఫస్ట్ వేయాల్సింది, నేను మర్చిపోయి లాస్ట్లో అయితే యాడ్ చేశాను. మన స్పైసీని బట్టి మనం ఎంత స్పైసీ అయితే తింటామో దానిని బట్టి రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకుని మనకి మంచి కలర్ రావడం కోసం అయితే నేను ఇక్కడ పసుపుని యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను అయితే తీసుకుందాం. నేను ఇక్కడ రాగి ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను. రాగి అటుకులను అయితే తీసుకున్నాను. అవి మనం కొంచెం వాటర్ వేసి ఇలా చిల్లెడు గిన్నెలో స్ట్రెయినర్లో కానీ పెట్టేసామంటే మనకి అటుకులన్నీ మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో వేసేసుకొని మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఒక్క 2 మినిట్స్ మనం ఉంచుకొని కలుపుకుంటే సరిపోతుంది. టేస్టీ అండ్ యమ్మీ ఊహా అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఫైనల్ టచ్గా అయితే లెమన్ జ్యూస్ని కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. వెయిట్ లాస్లో డైట్లో ఉన్నాం కదా అని మనం మరి అంత టేస్ట్లెస్ ఫుడ్ అయితే తినవసరం లేదు. మనం దీన్ని కూడా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా కుక్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించిన రెసిపీస్ అన్నీ చాలా తక్కువ టైంలో అండ్ టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదండి థర్డ్ వన్. అయితే ఇప్పుడు ఫోర్త్ రెసిపీ వచ్చేసి నేను శాండ్విచ్ని అయితే ప్రిపేర్ చేశాను. ఆలు శాండ్విచ్ ప్లేస్లో మీరు నార్మల్గా రైట్స్ బ్రెడ్ 2 ఎగ్స్ తీసుకున్నా సరిపోతుంది. లేదా ఇలా సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్న మీకు ఉన్న టైంని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇలా శాండ్విచ్ లాగా చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడైతే ఆలూని బాయిల్ చేసేసి అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, కొరియండర్ పౌడర్, గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒకసారి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మనం నేనైతే ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ని అయితే యూస్ చేశాను. బ్రౌన్ బ్రెడ్ మనకి డైట్లో ఉండేటప్పుడు బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేయడం మంచిది, లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ని అయితే యూస్ చేయడం మంచిది. వైట్ బ్రెడ్, మైదాతో చేసిన బ్రెడ్ని అవాయిడ్ చేయడం మంచిది. 2 స్లైసెస్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను. దానిపైన గ్రీన్ చట్నీని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూతో, ఆ స్టఫింగ్ని కూడా ఈ స్టఫింగ్ అంతా బ్రెడ్ పై ఈ విధంగా పెట్టేసి ఆ సెకండ్ బ్రెడ్ వచ్చేసి దీనిపై పెట్టేసి ప్యాన్ పై కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ వచ్చే వరకు సరిపోతుంది. విత్ నట్స్తో అయితే నేను తీసుకున్నాను. ఈ ఫ్రై చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, అందుకే నేను యాడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే స్మూదీని చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. వితిన్ 2 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా దీన్ని అయితే రెడీ చేసేస్తారు. అంత క్విక్గా అయితే అయిపోతుంది. మనం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఓట్స్ నానబెట్టి పెట్టుకున్నాను. బిఫోర్ మనం చేసుకునే ముందు 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఓట్స్ని. అలాగే నేను నైటే నట్స్ని అయితే నానబెట్టేశాను. జీడిపప్పు అలాగే అంజీరాన్ని మాత్రమే వేసుకున్నాను. నేను నట్స్ అయితే నేను ఆ వాటర్తో పాటు అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక యాపిల్,
1 బనానా అయితే వేసుకున్నాను. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక ఫుల్ బనానా, ఒక ఫుల్ యాపిల్ని అయితే వేసేసుకున్నాను. మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అండ్ నట్స్ని కూడా. నేను ఇంట్లో అందరి కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫుల్గా వేసుకున్నాను. ఫుల్ బనానా వేసేసుకున్న తర్వాత నట్స్ వచ్చేసి మీరు అన్ని రకాల నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నింటినీ వేసుకుని కూడా చేసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. హెయిర్కి, స్కిన్కి మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సిన్నమన్ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ స్వీట్నెస్ కోసం అయితే మనం హనీని అలాగే డేట్స్ని వేసుకుంటే ఇందులో మనకి కొంచెం స్వీట్గా అయితే అనిపిస్తుంది. ఇందులో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ని ఏమి యాడ్ చేయలేదు. కొంచెం వాటర్ని వేసుకొని నేనైతే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్మూదీ అయితే చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా క్విక్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్నీ వేసేసుకొని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే యాపిల్స్ తగిలేప్పుడు బాగుంటాయని చెప్పి కొంచెం యాపిల్స్ ముక్కలను అయితే ఉంచుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో కొంచెం క్వాంటిటీయే ఉంది ఏంటని చూస్తున్నారా? నేను ఎప్పుడు ఈ స్మూదీ చేసినా మా పిల్లలు రెడీగా ఉంటారు. గ్రైండ్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. తర్వాతే నేను సర్వ్ చేసుకోగలుగుతాను. లేదంటే నేను అసలు వీడియో తీసుకోలేను కూడా. వాళ్ళంతా అల్లరి చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి. తర్వాత ఒక గ్లాస్లో వేసుకొని నేనైతే ఇక్కడ ప్రోమోగ్రానేట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పిస్తా కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి అందరికీ ఫేవరెట్, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటున్న ఇడ్లీ దోశ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మనం. ఇందులో ఇడ్లీ దోశ ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను ఇప్పుడు చూపించిన రెసిపీస్లో అన్నిటిలో మీ ఫేవరెట్ ఏమైనా ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఫేవరెట్ వచ్చేసి స్మూదీ. ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇక్కడ జొన్నలతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్పులు జొన్నలు, అలాగే 1 కప్ మినప్పప్పు, కొంచెం మెంతులు, 1 కప్ రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. రైస్ ప్లేస్లో ఇంకొక కప్పు మినప్పప్పుని తీసుకొని కూడా చిల్లీ బ్యాటర్ని అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని 8 అవర్స్ అయితే మనం మినిమం పెట్టుకోవాలి. నేనైతే వీటిని మార్నింగే పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం ఆ వాటర్ని అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఏంటంటే నేను కొంచెం అన్నం యాడ్ చేసుకున్నాను. మీరు రైస్ ప్లేస్లో అటుకులను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. నాకైతే ఆ టైంకి అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే రైస్ని వేసుకున్నాను. ఈ విధంగా కొంచెం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు కూలింగ్ వాటర్ వేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది మెత్తగా చాలా బాగా వస్తుంది. మనం గ్రైండర్లో చేసుకునే విధంగా వస్తుంది. ఈ విధంగా మెత్తగా మనం ఇడ్లీ బ్యాటర్కి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా మనం వదిలేసామంటే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. మనకి నైట్ అంతా వదిలేయడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది. మంచి గుడ్ బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది. అది మన హెల్త్కి కూడా మంచిది. ఈ విధంగా బాగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఒక కప్పుతో అయితే నేను సపరేట్గా తీసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ అయితే ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేనైతే ఇందులో క్యారెట్ని అయితే యాడ్ చేసుకున్నాను. క్యారెట్ వేసుకోవడం అనేది మీకు కంప్లీట్గా ఆప్షనల్. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ముందుగానే స్టవ్ పై ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీని ఈ విధంగా పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మనం నేతిని రాసుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్లకి, ఈజీగా సింపుల్గా అయితే వచ్చేసాయి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోయి ఉంటే
డెఫినెట్గా ట్రై చేయండి. సేమ్ ఇదే బ్యాటర్తో దోశనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశని కూడా వేసుకోవచ్చు. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పల్చగా కొంచెం నెయ్యి వేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకున్నామంటే మనకి దోశ కూడా మంచిగా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అంతే. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.